వివాహం కాని వారికి ఎలా వివాహం చేసుకోవాలి? వివాహం కాని వారికి ఒక రెమెడీ అన్న ఉందా? ఇలాంటి విషయాల గురించి మనకు చాలామంది ప్రేక్షకులు మెసేజ్ పెడుతూ ఉన్నారు. దానికి ఏ రెమెడీ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి? వివాహానికి సంబంధించినంత వరకు కూడా ఏ యొక్క ఫలితం చేసుకోగలిగితే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటారు. సాధ్యమంత వరకు కూడా కలియుగంలో కుజదోషం లేదు, కానీ కుజదోషం ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు. కుజదోషం ఉంది, మీకు కుజదోషం వల్ల వివాహం కావటం లేదు, కుజుడు వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది, ఇలాంటి విషయాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. కలియుగంలో ఎక్కువగా కుజదోషానికి ఇంపార్టెంట్ ఇవ్వలేదు, కానీ కొంతమంది చెప్తుంటారు కాబట్టి ఆ కుజదోషానికి ఎక్కువగా మేము ఇంపార్టెంట్ ఇవ్వము. కానీ చెప్పిన వారికి చేసుకునేటందుకు, అంటే కుజుడు ఉన్నాడు, లేకపోతే వివాహపరంగా లేట్ మ్యారేజ్ విషయంలో ప్రాబ్లమ్స్ వస్తుంటే ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు జాతక ప్రకారంగా కొన్ని దోషాలు ఉంటేను, అంటే మీన్స్ శని దోషం అనో, రవి దోషం అనో, రాహుకేతు దోషం, ఇలా కొన్ని దోషాలు ఉంటేనే అది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ రావడానికి ఆ దోషాల కారణం అవుతాయి, కానీ కుజదోషం కాదు. కానీ కుజదోషం ఉందని కొంతమంది చెబుతారు. ఆ కుజదోషానికి రెమెడీలుగా ఏం చేసుకుంటే మంచిది అంటే, ఈ కుజదోష ఉన్నవారు కొంత భయపడుతూ ఉంటుంటారు కాబట్టి ఆ కుజదోషానికి ఎక్కువగా భయపడుతూ చాలామంది చెప్తుంటారు. ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఈ కుజదోషం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, వివాహపరంగా కుజదోషం ఉందని ఎవరైతే చెప్తున్నారో వారందరూ కూడా ఈ కుజదోషానికి సంబంధించినంత వరకు కూడా నేను చెప్పే ఒక రెమెడీని చేసుకోవడం వల్ల తొందరగా వివాహపర విషయాల్లో ఇబ్బందులు తొలగిపోవడానికి, వివాహపరంగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు. అది ఏం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయ్యా అనేది మనం చూసుకుంటే ఇక్కడ వివరంగా చెప్తాను నేను. ఫస్ట్, వివాహం కాని వారు ఆ వివాహపరంగా కుజుడికి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఇబ్బంది కలుగుతున్న వారు ఏం చేస్తారంటే, మంగళవారం పూట ఉదయాన్నే లేచి తలస్నానం చేసిన తర్వాత నాగపడిగలు, అంటే 2 పడిగలు కలిసి ఉన్న నాగబంధనాలు చూసుకోండి. అంటే మీకు ఇలా క్రాస్ గుర్తుగా ఉంటాయి, అంటే ఇట్లా మనకు విండేసి ఈ 2 పడిగలు కలిపిన ఉన్న నాగశిలను తీసుకొని ఆ శిల దగ్గరకు వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే దానికి అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అభిషేకం మీన్స్ ఆ పాలు పోసి దాన్ని ఏం చేస్తారంటే అక్కడ ఇప్ప నూనెతో, ఎర్ర ఒత్తితో దీపారాధన మంగళవారం పూట, అది కూడా ఉదయం పూట 5 నుంచి 7 లోపు పెట్టండి. అంటే ఈ టైంలోనే పెట్టడానికి ప్రయత్నించండి. మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుజుడుకు సంబంధించిన దోషాలు తొలగిపోయి కుజదోషం అనేది తొలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది అలా చేసిన తర్వాత సాయంత్రం దాకా కూడా ఒంటిపూట భోజనం చేసి, అంటే ఏమీ తినకుండా ఒంటిపూట భోజనం చేసి, ఆ ఒంటిపూట భోజనం తర్వాత అంటే సాయంత్రం పూట నక్షత్ర దర్శనం చేసుకొని ఒంటిపూట భోజనం చేస్తే మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వారు అనుకున్న పనులు ఏదైనా కూడా తొందరగా అవ్వడానికి, తొందరగా అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఎవరైనా కూడా ఈ కుజదోషం ఉన్నవారు, కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు, తర్వాత ఇది 9 వారాలు మ్యాక్సిమం చేయగలిగితే చాలా మంచి ఫలితాలు, కుజుడికి సంబంధించిన దోషాలు తొలగిపోవడానికి, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు అండ్ ఎవరైనా కూడా ఈ యొక్క కుజుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయి అని చెప్తే మాత్రం ఈ రెమెడీని చేసుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు, చాలా యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది చేసుకొని కుజుడికి సంబంధించిన దోషాలు తొలగిపోతే మంచి ఉన్నతమైన యోగాలు ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రయత్నం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.